విద్యా భరోసా కార్డు ఇక వాడు చూసేవాడు అడ్డం పడి ఆయనతో ఓటేసారు జనం. ఇప్పుడు జరిగింది ఏంది, టెంప్ట్ అయిపోయారు. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం 2014 ఎన్నికల కమిటీ, హామీల కమిటీ ఒకటి ఉండే, మేనిఫెస్టో కమిటీ, అది రాస్తాను. దానిలోకి 2-3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉంటే అప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన, అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు? వై డూ యూ గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్? ఎందుకు ఇవ్వాలి అసలు? దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా? అగాధం పట్టుకొని ఇట్లా పంచిపెట్టుడా ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇలా మంచిగానే ఉన్నాం, ఏమో ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారి మనం వికలాంగుడు అయిపోతాం, కదలలేని పరిస్థితికి వచ్చేస్తాం. రకరకాలు ఉంటాయి. వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయారు, కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు, అనాథలకు, ఆర్ఫన్స్కు, డెస్టిట్యూట్స్కు, విధివంచితులకు ఇచ్చేది పెన్షన్. అది ఎందుకు? అది ఒక పరమార్థం ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకున్నా, పెద్ద గందరగోళం లేకున్నా కనీసం 2 పూటలు పప్పు పచ్చిపులిసింది అన్నం తిని మాంజాల వాడు పండుకుంటట్టు ఉండన్న ఆ మేరకు ఇవ్వండి అని చెప్పినాం. అప్పుడు ఒక ఆయన గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉప్పుకింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్కబెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నాడు. నేను గావాలకి ఇచ్చేదానికి కోసి చేయన్న ఒక 1000 రూపీస్ పెట్టు, పెద్ద కథ ఎందుకు అని 1000 చేసాం. దేనికన్నా కానీ 1000 రూపీస్ చేసినాం ఫస్ట్. సెకండ్ టర్మ్ నేను ప్రకటించాను, మళ్ళీ మేము గెలిపించుకొని ఈసారి గెలిస్తే వెంటనే 2000 రూపీస్ చేస్తామని చెప్పాను. మొదలు 1000 అన్నవాడు అడగలే, మా అంతటా మేమే సుమోటోగా మాట్లాడి చెప్పి డే 1 గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి 1000 రూపీస్ పెట్టాం. 200 to 1000, 1000 to 2000 ఆల్సో ఫస్ట్ మంత్ని. సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే, ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో 2000 రూపీస్ చేసినాం, జనానికి అందించినాం. జనం కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ 2 అన్నప్పుడు 4 అన్నట్టుగా ఇస్తాడు కావచ్చు, టెంప్ట్ అవుతారు పాపం. సహజంగా పేదవాళ్ళు కదా, లేని వాళ్ళు కాబట్టి. మనది కాదు సబ్జెక్ట్, అది కాదు కదా. ఈయన 2 ఇచ్చిండు కదా, 200 2000 చేసిండు, ఈడు తప్ప 4000 చేస్తాడేమో అనే ఆశలో మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసినారు. ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కానీ కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైసలు వేసేవాళ్ళు వాడు పక్కన పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం అన్నట్టు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ? వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి. భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలకు వ్యాధి, కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడిగా చచ్చిపోయేది. ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు, కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు. అందులో మన అదృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది. ఐడిపిఎల్ యొక్క పుణ్యమా అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి, డాక్టర్ అంజిరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్, బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు, చాలా అంటే చాలా విస్తరించారు.
ఇక ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు. ఇట్లా ఏమైపోయింది, హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్, ఫార్మా హబ్. ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను 10,000 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది, ఎడబడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి. అంటే ఆ ఎంప్లాయీస్, ఆ టెక్నీషియన్స్, ఆ కథా కార్ఖానా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది. అట్లా ఏమైంది, ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో. ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బడి ముగ్గడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇవాళ 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించారు ఆ కాలం 104 సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో. అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా. అయితే ఏమవుతుంది, ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి, ఇబ్బందులు కలిగిస్తాయి. మన హుస్సేన్ సాగరే కాలుష్యమయమైపోయి గబ్బు వాసన వచ్చే పరిస్థితి ఉండేది, మనం అందరం కూడా చూసినాం. సో దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి. ఫార్మా వదులుకుందామా, వదులుకోవద్దు. మరి ఏం చేయాలా? ఒక 4 టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా. ఐఏఎస్ అధికారుల బృందాలు, శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది. ఆమె అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉండే కొంతకాలం. ఆమె నాయకత్వంలో పంపించాం, చాలా దేశాలకు పంపినాం. మరి తిరిగి రండి. ఇప్పుడు ఏమైంది, మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేము, మందులు కావాల్సిందే. మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని తెలివి కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, మన ఇంట్లో కిచెన్లో కూడా డైలీ వేస్ట్ ఉంటుంది, కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని. ఆ వేస్ట్ని డిస్పోజ్ చేస్తాం, కిచెన్లోనే ఉంచితే చచ్చిపోతాం కాబట్టి ఆ భయానికి క్లీన్ పెట్టుకుంటాం, మన ఓన్ కిచెన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాటిని కూడా అట్లా క్లీన్ పెట్టాలి. అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతున్నాం అనుకోండి, మన దగ్గర అయితే వాసన వస్తుంది, మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని. వేరే దేశాలలో అట్లా లేదు, యూరోప్లో లేదు, యూఎస్లో లేదు, చాలా దేశాల్లో లేదు, చైనాలో లేదు. సో గొట్టం నుంచి పొగరాదు. సో మనం మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమా, పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి, హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. ఎట్లా అంటే జెడ్ఎల్బీ అని వచ్చింది, జీరో లిక్విడ్ బేస్ అని. ఆ డిశ్చార్జ్ ఏదైతుంటుందో దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు, ఇంకా కాలుష్యం కాదు, ఏం చెడిపోదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు, యూరోప్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవసరం, ప్రతి దేశానికి అవసరమే. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. 2 హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల అక్కడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 acres ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్నీ జరిగినాయి, మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లుయెంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు ఎటుపడినట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది.
చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఇక్కడ ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బ అన్న. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ ఉన్న దాంతో. నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ, ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. ఇట్స్ ఏ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేలే ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సల్మాన్ ఖానా? ఎవడో బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్మకదొప్పడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా